హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజు నేను మీకు కాకరకాయ ఉల్లికారం చేదు లేకుండా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ముందుగా 1/2 kg కాకరకాయల్ని ఇలా పై పొట్టంతా తీసేసుకోవాలి. ఇలా తీయటం వల్ల చేదు అనేది కొంచెం పోతుంది. ఇలా పైన గీరేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న కాకరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయలు పండిపోతే మధ్యలో గింజలు తీసేసేయండి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక టీ గ్లాస్ మజ్జిగ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుని ఒక 5 minutes లేదా 10 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మజ్జిగ పోసి ఉడికించుకుంటే చేదు అనేది ఉండదు. ఇప్పుడు మనం మసాలా కోసం ఒక మిక్సర్ జార్లోకి 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 10 నుంచి 15 ఎండుమిరపకాయలు, కారంగా ఉన్న ఎండుమిరపకాయలు అయితే 10 సరిపోతాయి. ఇప్పుడు 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుని మనం ముందుగా ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఒక 10 minutes ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఉంటే కనుక వాటర్ని పిండేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయలోని పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చిన్న వీడియో క్లిప్ మర్చిపోయాను. ఇప్పుడు ఫ్రై అయిన కాకరకాయలను ప్లేట్లో పెట్టుకున్నాక అదే ప్యాన్లోకి 1 స్పూన్ పోపు దినుసులు, 1 ఆనియన్ సన్నగా కట్ చేసి, 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 minutes ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ వేసి ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ పేస్ట్ వేసి పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి, లేదంటే కర్రీ అనేది నెక్స్ట్ డేకే పాడైపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతుండగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. మీకు ఇక్కడ ఇంకా టేస్టీగా కావాలంటే పుట్నాల పప్పు పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా 2 minutes ఫ్రై చేసుకున్నాక 2 tablespoons కొబ్బరి పొడి వేసి ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే చాలు. కొబ్బరి పొడి వేసాక ఎక్కువగా ఫ్రై చేయకండి, టేస్ట్ అనేది మారిపోతుంది. కాకరకాయలు బాగా వేగితేనే బాగుంటుంది, లేదంటే కర్రీ అనేది చేదుగా ఉంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకుని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ. ఈ కర్రీని పప్పులో కానీ సాంబార్లో కానీ తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.